హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఇదిగోండి, ఈరోజు వీడియో అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఏంటి అనేది చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఏంటంటే, మనకి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, ఓకేనా? తెలుసు కదా అందరికీ ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటో. గాలి తిరగడం కాదు, అది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అనమాట. రిక్రూట్మెంట్ అనమాట అంటే మనకి జాబ్స్ ఇస్తుంటుంది గవర్నమెంట్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టైం అయితే లాస్ట్ డేట్ 2026 ఈ మంత్ అయితే జూలై మంత్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. సో అందరూ అప్లై చేసుకోండి. నేను కూడా అప్లై చేశాను. ఇదిగోండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్, హాల్ టికెట్, ఇదే మీన్ పేపరైజేషన్ అది ప్రాపర్గా ఇది, ఓకేనా? అప్లై చేశాను. నేను కూడా రేపటి నుంచి రన్నింగ్కి వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్నీ చేస్తాను. అన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో, ఓకే? ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ చాలామందికి తెలియదు ఇంకేది. సో అందుకనే, సో అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ గవర్నమెంట్ జాబ్ కానీ, లైక్ నా పాత వీడియో చూసుకుంటే మీకు నాది 21 ఏజ్, నాది కరెక్ట్గా ఆగస్ట్ మంత్ వస్తుంది. సో అలా ఈ ఏజ్లో ఎవరైనా ఉంటే 20 ఎండింగ్లో ఇది లాస్ట్ అవకాశం, అందుకని అప్లై చేసుకోండి. 21 తర్వాత అగ్నివీర్కి వెళ్ళడానికి అవ్వదు. ఎస్ఎస్సి జీడీ ఏవో ఉంటాయి, అవన్నీ పర్మనెంట్ జాబ్. కాకపోతే కొంచెం టఫ్ దానికి కాంపిటీషన్ టఫ్, ఓకేనా? సో అందుకనే మ్యాక్సిమం వీటికి అప్లై చేయడానికి ట్రై చేసుకోండి, ఓకేనా? దేనికి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. ఎందుకంటే ఇదే మనకు లాస్ట్ అవకాశం. మనకే అని చెప్తాను కదా, నాకు కూడా లాస్ట్ అవకాశం, ఓకేనా? నేను కూడా ట్రై చేస్తాను, సీరియస్గా ట్రై చేస్తున్నాను గైస్, ఓకేనా? ట్రై చేస్తున్నాం. మీరు కూడా నా మాటని అప్లై చేసుకోండి. మనకి ఎందుకు గవర్నమెంట్ జాబ్లో సెట్ అవ్వు, ఈ ఏదో ఒక కార్పొరేట్ జాబ్ లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం, థాట్స్ ఉంటాయి అలాంటివి. కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి అప్లై చేయండి, ఎందుకని మంచిది. సరదాగా చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూడండి. నేను కూడా చూపిస్తాను మీకు అంతా, ఓకేనా? ర్యాలీకి వెళ్ళిన రోజు కూడా ఇదే వ్లాగ్ చేస్తాను నేను, ఓకేనా? చూద్దాం మొత్తం అంతా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఎందుకండి నేనైతే అప్లై చేశాను. లేకపోతే నుంచి షూ కూడా తీసుకున్నాను, నెక్స్ట్ జిమ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, అవి కూడా వస్తాయి 25th ఎప్పుడు, 22 అంటే ఎల్లుండి ఎప్పుడు వచ్చేస్తాను నాకు. సో మొత్తం అంతా జరిగితే మీరు కూడా మొత్తం అంతా చూస్తారా, నేను చూపిస్తాను మీకు, ఓకేనా? అందుకనే మీరు కూడా నా మాటని అప్లై చేయండి. ఎందుకు ఎంతసార్లు చెప్తానంటే, నేను 26th లాస్ట్, నాకైతే యాక్చువల్ 26 వరకు నా ఫ్రెండ్ చెప్పుగా, అంటే మీకు కూడా తెలుస్తుంది కదా అని. నేను కూడా ఎప్పుడో ఉంటుందా అనుకున్నాను, 12 కూడా తెలియదు నాకు. ఎయిర్ ఫోర్స్ అగ్నివేర్ అయిపోయింది కదా, మన సంబంధం లేదు, ఛాన్స్ లేదు అనుకున్నాను. మా ఫ్రెండ్ ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉందరా 26th లాస్ట్ అప్లై చేయని చెప్పి. ఈరోజు డేట్ 22 జూలై, నైట్ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం ఇది 22nd కాదు, ఇవాళ డైలీ కూడా మర్చిపోతున్నాను. 23rd, సో 23rd మ్యాక్సిమం రేపు పోస్ట్ చేసేస్తాను. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా, ఓకేనా? నెట్వర్క్ ఇబ్బంది అంతే, నాకు నెట్వర్క్ ఇబ్బంది, మిగతా ప్రాసెస్ అయిపోద్ది. నెట్వర్క్ చూసుకొని అప్లోడ్ చేసేస్తాను నేను. అంతేకాకుండా మీకు మెయిన్ ఏంటంటే అప్లై చేయండి. వస్తుందో రాదో సెకండ్, ముందు మనం చేసామనుకోండి వస్తుంది, రాదు, 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. చేయలేదనుకోండి రాదు, ఇదే ఒక ఆప్షన్. నేను ఇప్పుడు దాకా నెగ్లెక్ట్ చేసుకున్నానంటే, ఇండియన్ ఆర్మీకి 2 సార్లు క్వాలిఫై అయిన ఎగ్జామ్, ఒకసారి రన్నింగ్ ఫెయిల్ అయిపోయినా, ఒకసారి రన్నింగ్కి వెళ్ళాం మనిషిను, ర్యాలీకి వెళ్ళాం మనిషిని. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంట్లో తెలిస్తే తనేతన్నాను. 2వ సారి అలా చేసాను, ఎగ్జామ్ పోయిందని చెప్పి సింపుల్గా. 3వ సారి అప్లై చేయలేదు. ఎయిర్ ఫోర్స్ ఉందా, ఎయిర్ ఫోర్స్కి అప్లై చేశాను. దానికి తగ్గ సర్టిఫికేట్ ఇది. సర్టిఫికేట్ అంటే అప్లికేషన్ ఫామ్ లాంటిది అది. సో నా మాటని అందరూ అప్లై చేస్తారు అనుకుంటున్నాను. ఇంక దయచేసి అప్లై చేయండి నిజంగా, మీకు దండం కూడా పెడతాను కావాలంటే. వస్తుంది, పోతుంది, ఓకేనా? అప్లై అయితే చేయండి. ఇంత నెమ్మదిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, అక్కడ ఎవరో మా వెనకాల లైట్ అవుతుంది కదా, ఎవరో సినిమా చూస్తున్నారో అది చిత్రం చూస్తారేమో అని ఏమనుకుంటే అడిగితే ఛానల్ పేర్లు అయినా సరే అగ్గాను, నేను చెప్పలేము. 3 సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటికి 10 వీడియోలు చేస్తాను. 3 సబ్స్క్రైబర్లు ఉన్నారు, నేను చెప్తాను, ఓకేనా? అది అంతకు మించి నేను చెప్పడానికి ఏం లేదు. అయితే వీడియో కూడా ఎడిటింగ్ చేసుకుంటున్నా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో, ఓకేనా? అంతేగాని ఏదో పోటీ చేస్తాను, ఏదో కంటెంట్ ఉంటుంది మాత్రం అనుకోకండి. ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో, కంటెంట్ కాదు. 26th లాస్ట్, ఇంకో 2 days 3 days ఉన్నాయి. నా వాటిని అందరూ మీ దగ్గర నెట్ సెంటర్కి వెళ్ళి, ఏం అవసరం లేదు దీనికి, మీ ఆధార్ కార్డు,
ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఉన్న ఫోటో ఒకటి, అంతే. సిగ్నేచర్ ఉన్న ఫోటో అంటే సిగ్నేచర్ పెట్టేసి వైట్ పేపర్ మీద అది ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది సార్. మొత్తం నేను సాఫ్ట్ కాపీస్ ఉన్నా పర్లేదు, సాఫ్ట్ కాపీస్ అంటే ఫోన్లో ఉంటా సరిపోద్ది అంటున్నాను. ఓకేనా? నేను నెట్ సెంటర్కి వెళ్ళి మహా అయితే 300-200 ఫీ తీసుకుంటాను, అంత మించి ఏముండదు. మొదటి పోయి 300 ఒకవేళ వస్తే గవర్నమెంట్ జాబ్. వచ్చిన తర్వాత మీ ఇష్టం, వెళ్తారో ఏదో చేసుకుంటారో మీ ఇష్టం. కాబట్టి అప్లై చేసి ట్రై చేయడం మన బాధ్యత. ఓకేనా? చాలామందికి అవకాశాలు లేవు, నాకుంది, నేను అప్లై చేశాను. మీరు కూడా అప్లై చేయండి అన్నమాట. ఓకేనా? నా సబ్స్క్రైబర్గా నేను అందుకే చెప్తాను మీకు. ఓకే, సబ్స్క్రైబర్స్ కదా, వ్యూవర్షిప్ కోసం, నా వ్యూవర్షిప్ కాదురా బాబు, వ్యూవర్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా? మీ దగ్గరలో ఉన్న మంచి నెట్ సెంటర్కి వెళ్ళి నా మాటని అప్లై చేసి ఇలాంటి కాగితం ఒకటి తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సీ యూ దెన్ టుమారోస్ వ్లాగ్. రేపటి నుంచి వ్లాగ్స్ చూడండి, ఉదయాన్నే 5 గంటలకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అందరికీ సీ యూ దెన్ టుమారోస్ వ్లాగ్ గైస్. బాయ్, గుడ్ నైట్. పడుకోండి. నేను కూడా ఈ చెలక్కాయలు తినేసి పడుకుంటాను. ఓకేనా? వీడియో ఎడిటింగ్ చేసుకుంటే తింటున్నాను, అందుకే. బాయ్.